ఎడారిలో సెలయేర్లు మే 22వ తేదీ. ఆయన నెరవేర్చును. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును అనే ఈ వాక్యానికి ఒకరిలా అనువాదం చేశారు. యెహోవా అనే మార్గం మీద పయనించు, ఆయన్ని నమ్ము, ఆయన పని చేస్తాడు. మనం నమ్మినప్పుడు దేవుడు వెంటనే తన పనిని జరిగిస్తాడన్న సత్యాన్ని మనకి చూపిస్తుంది ఈ వాక్యం. మన చేతుల్లో ఉన్న భారం అంతటిని ఆయన మీదకి పొరిలించాలి. అది దుఃఖకరమైన సంగతి కావచ్చు, శారీరక అవసరం కావచ్చు, లేక మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా మారు మనసు పొందాలన్న ఆతృత కావచ్చు. ఆయన నెరవేరుస్తాడు. ఎప్పుడు? ఇప్పుడే. ఆయన మన నమ్మకాన్ని శీఘ్రముగా గౌరవిస్తాడన్న సత్యాన్ని మనం గుర్తించక మన చేతులారా వాయిదా చేస్తున్నాం. ఆయన వెంటనే నెరవేరుస్తాడు. అందుకని ఆయన్ని స్తుతించండి. మనం అలా ఆయన మీద ఆశలు పెట్టుకోవడమే ఆ పని ఆయన నెరవేర్చడానికి ఆయనకి సహాయపడుతుంది. మనకైతే ఆ పని అసాధ్యం. దాని విషయం మనం ఇక ఏమి కల్పించుకోము. ఆయనే నెరవేరుస్తాడు. ఇక ఆ పని విషయంలో నిశ్చింతగా ఉండండి. మరిక దానిలో వేలు పెట్టొద్దు. ఎంత హాయిగా ఉంటుంది. ఆ కష్టం గురించి దేవుడే పాటుపడతాడు. ఇలా చేయడం వల్ల నాకేం ఫలితం కనిపించడం లేదని కొందరు అనుకోవచ్చు. పర్వాలేదు, ఆయన పని చేస్తున్నాడు. నీ పని అంతా ఆయన మీదకి నెట్టేసావుగా. నీ విశ్వాసానికి పరీక్ష జరుగుతుందేమో. మొత్తానికి ఆయన మాత్రం పని మీదే ఉన్నాడు. సందేహం లేదు. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను. కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 2వ వచనం. మరొక అనువాదం ఇలా ఉంది: నా చేతిలో ఉన్న పనిని ఆయన చక్కబెడతాడు. ఈ రోజుల్లో ఇది మన స్వానుభవంలోనికి రావడం లేదా? నా చేతిలో ప్రస్తుతం ఉన్న పని, లేక ఈరోజు నేను చేయవలసిన పని, నా తలకి మించిన ఈ పని చెయ్యగలనులే అనుకొని నా శక్తి సామర్థ్యాల మీద నమ్మకంతో నా నెత్తిన వేసుకున్న పని, ఈ పనే నేను ఆయనకి అప్పగించి నా కోసం దాన్ని చేసి పెట్టమంటాను. ఇక చీకు చింత లేకుండా హాయిగా ఉంటాను. ఆయన చూసుకుంటాడు. దేవుడు తాను చేసిన నిబంధన ప్రకారం తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు. తన చేతిలోకి తీసుకున్న పని ఏదైనా సరే దాన్ని పూర్తి చేస్తాడు. కాబట్టి గతంలో ఆయన నుండి మనం అనుభవించిన కృప భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటుందన్న హామీ ఇవి చాలవా ప్రతి నిత్యము ఆయన వైపు చేతులు చాపడానికి?